భారత ప్రభుత్వం ఉదయాన్నే రూపాయి నాణెంపై కొత్త అధికారిక ఆర్డర్‌ని అయితే ప్రకటించిందండి. దాని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. భారత ప్రభుత్వం ఉదయాన్నే రూపాయి నాణెంపై కొత్త అధికారిక ఆర్డర్‌ని అయితే ప్రకటించిందండి. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే రిపబ్లిక్ ఇండియా కాయిన్ పేజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక్క రూపాయి నాణ్యం గురించి చాలా వార్తలు అయితే వస్తున్నాయండి. దుకాణదారుల నుంచి సామాన్య ప్రజల వరకు కూడా కేవలం 50 పైసల నాణ్యాలు కూడా నాణ్యాలు, రూపాయి నాణ్యాలు మరియు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమస్య గురించి అయితే ఒక ప్రకటన చేసిందండి. దాని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మనం గమనించినట్లయితే బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో, ముఖ్యంగా బీహార్, జార్ఖండ్లో దుకాణదారులు ఇంత చిన్న రూపాయి నాణ్యాలను సామాన్యులకు ఇవ్వడం లేదా తీసుకోవడం లేదని, ఈ విషయంపై సామాన్యులు కూడా అదే వైఖరితో ఉన్నారని తెలిసిందండి. ప్రజలు ఈ యొక్క రూపాయి నాణ్యం కొనడం కూడా మానేశారు. రిపబ్లిక్ ఇండియా కాయినేజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రోజుల్లో ఒక రూపాయి నాణ్యం గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దుకాణదారుల నుంచి సామాన్య ప్రజల వరకు కూడా వారు రూపాయి కావాలి, నాణ్యాలు 50 పైసల నాణ్యాలకు మాత్రమే. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమస్య గురించి ఒక ప్రకటన కూడా చేసిందండి. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన అయితే ఒకటి వచ్చిందండి. ఈ విషయంపై అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే అమలు చేసిన విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్క రూపాయి నాణ్యం లేదా 10 రూపాయల నాణ్యం నిషేధించలేదని తెలిపిందండి. ప్రజలు ఉపయోగించడానికి ఇష్టపడని చిన్న రూపాయి నాణ్యాలను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకోలేదని, వాటిని స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చని మనకైతే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాబట్టి మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అధికారికంగా చలామణిలో ఉన్న ఈ నాణ్యాలను కొనుగోలు చేయడానికి లేదా ఉపయోగించడానికి నిరాకరిస్తే అది భారత చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా అవుతుందని, మరియు వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంలో చెప్పబడిందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినందుకు ఈ నాణ్యాలలో దేన్నైనా సరే ఆర్బీఐ అధికారులతో నిషేధించిందని నిర్ణయించడంగా నిజంగా అపోహ మాత్రమే చెప్పుకోవచ్చండి. అంటే మనం రూపాయి నాణ్యాలు కానీ, అర్ధ రూపాయి నాణ్యాలు కానీ వాటన్ని కూడా మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చండి. వాటి మీద మనకి ఎటువంటి ఫైన్ కానీ క్లోజింగ్నెస్ కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని పబ్లిక్లో మనం యూజ్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.